'బరోస్' 2½ అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో ఓన్లీ 3డీలోనే రిలీజ్ అయ్యి, ఇప్పుడు తెలుగులో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. థియేటర్‌లో మిస్ అయ్యా. ఇక ఇప్పుడు చూసాక నాకైతే ఎక్కడ కూడా కన్ను ఆర్పకుండా చూసేలా విజువల్‌గా అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ ఫిల్మ్‌లా ఉంది గానీ, రైటర్ మాత్రం బాగా దెబ్బేశారండి. దానికి తోడు ప్రెజెంటేషన్ ఇంకా పెద్ద దెబ్బ. ఇదే అవుట్‌పుట్‌కి ఎంగేజింగ్ నరేషన్ తోడై ఉంటే సూపర్ సినిమా అయ్యుండేదిది. బట్ ఇప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే కొన్ని సీన్స్ బావున్నాయి. లైక్ ఇంట్రొడక్షన్, క్లైమాక్స్ ఫైట్, ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉండే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇవి చాలా బాగా అనిపించాయి. మిగతా పోర్షన్స్ ఇన్‌ఎఫెక్టివ్‌గా, బోరింగ్‌గా అనిపించాయి. చిన్న పిల్లలకి బాగా నచ్చే మూవీ ఇది. మళ్ళీ చెప్తున్నా నా గెస్ కరెక్ట్ అయితే విజువల్స్‌కి మాత్రం ఏదో ఒక అవార్డ్స్‌ని సాధించేలానే ఉంది మూవీ. బట్ నాట్ మచ్ ఎంగేజింగ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఎన్నో ఏళ్లుగా సముద్ర గర్భంలో దాగున్న ఒక అంతులేని నిధికి కాపలా కాస్తున్న ఒక భూతం కథ ఇది. ఆ నిధి చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన బెస్ట్ విజువల్ వర్క్. కంప్యూటర్ గ్రాఫిక్స్ అవి కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. నిజంగా ఈ ప్లేస్ ఉందేమో అనేలా. అండ్ యాక్టింగ్ వైస్ 'మోహన్ లాల్' గారు యాజ్ యూజువల్‌గా బానే చేశారు. ఆ కాస్టింగ్ వలన హాలీవుడ్ ఫ్లేవర్ కూడా వచ్చింది సినిమాకి. సినిమాటోగ్రఫీ ఆల్రెడీ మీకు ఈ పాటకే అర్థమై ఉండాలి ఏ రేంజ్‌లో ఉందో. క్లైమాక్స్ 20 మినిట్స్ ఫైట్ ఒకటి బాగా తీశారు. ఒక్కో షాట్ ఒక్కో అవార్డ్ విన్నింగ్ విజువల్ అనే చెప్పాలి. మ్యూజిక్ ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌కి తగ్గట్టుగా బావుంది. కొన్ని చోట్ల భలే సరదాగా అనిపించింది. మైనస్ పాయింట్స్. ఒక్క హై మూమెంట్ అయినా వస్తే కదా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మిగతాది చూడాలనిపిస్తుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమాలో అలాంటి హై మూమెంట్స్ ఏం లేవు. లాస్ట్‌లో 'మోహన్ లాల్' గారి కొడుకైన 'ప్రణవ్ మోహన్ లాల్' గారితో ఒక సీన్ పెట్టి 'బారోస్ 2' అన్నట్టుగా వదిలేసారు ఇండైరెక్ట్‌గా. కష్టమేమో అనిపిస్తుంది. పౌర్ణమి ముగియబోతున్న మరొక 3 రోజుల్లో వారసుల్ని కనిపెట్టాలన్నప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వల్ టైమ్‌లో అండ్ అప్పటికే గంట అయిపోయింది. ఆ గంట పెద్ద ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇవ్వలేదు. కష్టంగానే గడిచింది. ఇంకా ఎఫెక్టివ్‌నెస్ లేకపోవడం. హీరో గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు అన్నంత వరకు నాకు తెలీదు. గతాన్ని మర్చిపోయాడేమో. అంటే ఈ పాయింట్‌ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ వేగానే వాళ్ళు చెప్పినా సరే అర్థం అవ్వలేదంటే ఆ నరేషన్ ఎలా ఉంది మీరు అర్థం చేసుకోండి. రైటింగ్ సరిపోలేదని చెప్పాను కదా! అసలు 'బ్యారస్ పాప' ఒక దెయ్యంలా ఎలా మారాడు? 'ఇజాబెల్లా' సాంగ్‌లో ఫ్లాష్ బ్యాక్‌ని చూపించడం. ఇవన్నీ ఒక్క ముక్కలో చెప్పేస్తే అయిపోయేటటువంటి విషయాలు. వీటిని ఏ స్టఫ్ఫు లేని విధంగానే తీశారు. అంటే తీయడం తప్పు కాదు. అంత ఖర్చు పెట్టినప్పుడు దానికి చాలా లో లెవెల్‌లో ఉన్న రైటింగ్స్ ఇవి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ముందు చెప్పినట్టుగానే రైటింగ్స్ షార్ట్ అయ్యాయి. ఫాలోవర్డ్ బై ల్యాక్ ఆఫ్ ఎంగేజింగ్ నరేషన్. కానీ విజువల్లీ టాప్ నాచ్ ఉంటుంది. ఇందులో సందేహం అయితే లేదు. ఆ మ్యూజిక్ అనవసరంగా 3డీలో మిస్ అయ్యానే అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేసే ఆ స్పెషల్ ఎఫెక్ట్స్, కొన్ని సీన్స్ లైక్ క్లైమాక్స్ ఫైట్ అవి వీటి కోసం ఒకసారి చూడొచ్చు. విజువల్లీ స్టన్నింగ్ బట్ రేర్‌లీ ఎంగేజింగ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.